గారు ఎట్లాగూ పెంచాల్సిన అవసరం ఉంది, దాదాపు 55 ఏళ్ల నుంచి సీట్లు పెంచలేదు కాబట్టి డీలిమిటేషన్ చేద్దాం. మహిళా రిజర్వేషన్ బిల్లుని ఏదైతే 2023 సెప్టెంబర్ మహిళా సాధికారిత బిల్లుని అన్ని పార్టీలు కలిసి ఏకాభిప్రాయంతో మనం పాస్ చేసినామో వాళ్ళని గౌరవించుకొని 29 ఎన్నికల నుంచి పెడదాం. ఈ జనగణన ఒకవేళ లేట్ అవుతుంది కాబట్టి అప్పటి వరకు అందుతుందో అనే భయం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రకంగా ప్రపోజ్ చేద్దాం, దక్షిణాది కూడా నష్టం జరగదని ఒక మంచి ప్రతిపాదనతో భారత ప్రభుత్వం ముందుకు వచ్చింది. అంటే ఈ రెండింటిని మిక్స్ చేసింది అదే రీజనా రఘునందన్ గారు? అంటే మగ ఎంపీల సీట్లకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఫిమేల్కి రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు, సీట్లు పెంచుకోవచ్చు, అంటే ఆ బిల్లుని ఈ బిల్లు లింక్ చేసింది అందుకేనా? ఇక్కడ రాజ్యాంగ సవరణ చేయాలనే ప్రయత్నం చేసినాం తప్ప లింక్ చేయలేదు. ఒక నిమిషం వినండి, మేము దాన్ని విత్డ్రా చేసుకున్నాం బిల్లుని. ఎందుకు విత్డ్రా చేసుకున్నాం? రేపు మాపు వచ్చే సెషన్స్ లో 543 స్థానాలలో 33 స్థానాలు మహిళలకు కావాలని పెట్టేస్తాం, మళ్ళీ బిల్లు పెట్టేసి సింపుల్ మెజారిటీతో పాస్ చేస్తాం. అది ఇష్యూ కాదు మాకు. దాన్ని దీన్ని ఎందుకు లింక్ చేశారు? లింక్ చేయలేదు. మేము 3 వేర్వేరు బిల్లులు పెట్టినాం. సెషన్ లో 3 రోజులు ప్రత్యేకంగా చర్చ జరుగుతున్నప్పుడు అన్ని బిల్లుల మీద, మిగతా టైంలో అయితే క్వశ్చన్ అవర్, 0 అవర్, 317 ఇట్లా రకరకాల చర్చలు ఉంటాయి కాబట్టి ఎక్స్క్లూజివ్ గా ఈ 3 బిల్లుల మీద చర్చించుకుందామని పెట్టినాం. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తర్వాత మీకు నచ్చింది మీరు పాస్ చేసిరని మళ్ళీ అనకుండా మేము విత్డ్రా చేసుకొని మళ్ళీ ప్రవేశపెడతాం. ఈవెన్ నిన్న రాత్రి జాతిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు కూడా గౌరవ దేశ ప్రధాని గారు ఏమన్నారు? ఖచ్చితంగా మేము మరింత తెగువతోటి ముందుకు వస్తాం, బిల్లులు పాస్ చేపిస్తాం తప్ప మేము ఎక్కడ వెనుకకు తగ్గుతామని చెప్పలేదు. 100% 543కు చేయమన్నా చేస్తాం, 816కు చేయమన్నా చేస్తాం. ఏ రకంగా అయినా మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసే బాధ్యత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. మేము ముందుకు పోతాం. ఆ బిల్లులన్నీ సింపుల్ మెజార్టీతోటే పాస్ అయితే వాటిని కంపల్సరీ పాస్ చేసుకుంటాం. 5 రాష్ట్రాల ఎన్నికల్లో లాభం కోసం అని, లేదంటే మళ్ళీ ఒకసారి మోడీ గెలిచేందుకు కోసం వీటిని సడన్గా తెరపైకి తెచ్చారు. ఇప్పుడు ప్రత్యేక సెషన్, ఇటు ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికలు జరగబోతున్నాయి ఈ వీక్లో, ఈ మంత్ ఎండ్ లోపు అయిపోతాయి ఎన్నికలు. ఈ సందర్భంగా తేవడం వెనుక ఖచ్చితంగా బీజేపీ వ్యూహం ఉంది, ఎన్నికల్లో ప్రయోజనం కోసమే. అందులో ముఖ్యంగా మమతా బెనర్జీ అక్కడ ఒక ఫిమేల్ లీడర్ ఉన్నారు కాబట్టి అక్కడ దెబ్బ కొట్టడానికి ఆమెను మహిళా బిల్ తెచ్చారు అనే విమర్శకి. కళ్యాణ్ గారు పార్లమెంట్ లో అమిత్ షా గారు చెప్పినట్టు నేను కూడా మీకు 10 నిమిషాలు బ్రేక్ ఇస్తా. ఒక ప్రశ్న అడుగుతాం, మేము దీనికి సమాధానం చెప్పు. 2004 నుంచి 2014 UPA 1 UPA 2, లేదా మేము అధికారంలోకి వచ్చినాక 2014 నుంచి 2024 దాకా అన్న, 2005, 2006, 2007, 2008 తీసుకోరు, లేదు 2015 మేము వచ్చిన తర్వాత, 2016 అంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, 2017, 2018 ఏ సంవత్సరంలో ఈ దేశంలో రాష్ట్రాల శాసనసభకు ఎన్నికలు జరగని సంవత్సరం ఏదైనా ఉంటే మీరు నాకు చెప్పండి. కైండ్లీ టేక్ బ్రేక్ ఫర్ 10 minutes అండ్ సెర్చ్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ యువర్ బ్యాక్ ఆఫీస్. ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. ఈ దేశంలో 2004లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయితే 2005లో 5 రాష్ట్రాలకు ఎన్నికలైనాయి, 2006లో 4 రాష్ట్రాలకు అయినాయి, 2007లో 3 రాష్ట్రాలకు అవుతాయి. 28 రాష్ట్రాలని మీరు జమిలీ ఎన్నికల్ని 1967లో నాశనం పట్టించి రాష్ట్రపతి పాలనతోటి ఇవాళ ఎవరైతే మీ తోకబట్టుకొని ఊరేగుతున్న ప్రజల చేత ఎన్నుకోబడిన కమ్యూనిస్టు పార్టీ పాలనని కేరళలో 1967 తర్వాత ఈ దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు రద్దు చేసిన కాడ మొదలు పెడితే జమిలీ ఎన్నికలు లేకుండా చేసిరు మీరు ఈ దేశానికి. 52 భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 తర్వాత ఈ దేశానికి జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలు జమిలీ ఎన్నికలు రాష్ట్రాలకి పార్లమెంట్కి జరిగినాయి. 57 రెండోసారి జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు జమిలీ ఎన్నికలు. మూడోసారి 1962 మూడోసారి జమిలీ ఎన్నికలు. 1967 నాలుగోసారి జమిలీ ఎన్నికలు. జమిలీ ఎట్లెత్తారు? 2 అంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఇలా గింత చదువుకున్నారు, గిన్ని టీవీలు, గిన్ని కంప్యూటర్లు, గింత చాట్ జీపీటీలు, గిన్ని తెలివితేటలు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేకి ఎవరికి వేయాలి, ఎంపీకి ఎవరికి వేయాలన్నా ఓటేసుడు తెలియదా? 1952లో వేసిర్రు కన్ఫ్యూజన్ లేకుండా. ఆ రోజు ఈ దేశ లిటరసీ రేట్ 35% లేదు, ఇలా 70% దాటింది లిటరసీ రేటు. 90 ఏళ్ళ ముసలా వచ్చి ఓటేస్తుంది సర్పంచ్కి ఎవరికి వేయాలి, పంచాయతీ వార్డు మెంబర్కి ఎవరికి వేయాలి అనేది. ఇవాళ జమిలీ పెడతామంటే మీకు ఇబ్బంది అవుతుంది. ఎందుకు? మోడీ గారు ప్రపోజ్ చేస్తారు కాబట్టి మోడీ గారికి పేరు వస్తుంది. అందుకని ఇప్పుడు ఎన్నికలు అవుతున్నాయి. కేరళ అయిపోయినాయి, అస్సాం అయిపోయింది, పాండిచేరి అయిపోయింది, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఉంది. ఇప్పుడు పెడితే ఇట్లా అన్నారు. సరే ఈ సంవత్సరం 26లో ఉన్నాం, ఇప్పుడు ఆపి 27లో పెట్టినాం అనుకోండి. కళ్యాణ్ గారు మోడీ అన్నారు ఉత్తరప్రదేశ్ లో గెలిస్తే ఎందుకు పెట్టిర్రు అంటారు. అరే ఇదేమన్యాయం అన్నా? ఏ సంవత్సరం అన్నా ఈ దేశంలో ఎన్నికలు లేని సంవత్సరం ఒక్కటి చూపెట్టన్నా.
మనకు బుద్ధి వచ్చిన 2004 కాడికి లెక్కేసుకుందాం. 2004 మన్మోహన్ సింగ్ కాడికి ఇయ్యాల దాకా ఇగో ఈ ఏడాది ఎలక్షన్లు లేవు ఈ దేశంలో. ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ ఖచ్చితంగా ఉంటూనే ఉన్నాయి కదా. మరి నువ్వు ఇయ్యాల పెడితే వెస్ట్ బెంగాల్ గెలిస్తుంది అంటున్నావు, రేపు పెట్టినావు అనుకో వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ లో గెలుస్తుంది అంటావు, 28లో పెట్టినావు అనుకో 29లో మోడీ గెలుస్తుంది. రఘునందన్ గారు మీరు ఒక పాత సినిమాలో పరచూరి బ్రదర్స్ లో ఒక బ్రదర్ ఒక డైలాగ్ చెప్తాడు, గుర్తు పెట్టుకోండి. వరదలు వచ్చి జనాలంతా బురదలో ఉన్న సందర్భం లోపల ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వచ్చిపోయింది అనుకో, ఏం చెప్పాలంటాడు? కింద జనం బురదలో వస్తుంటే ముఖ్యమంత్రి హెలికాప్టర్లకి వెళ్ళి తిరిగిపోయిండని తిట్టాలి. అయిందా? కింద పైన హెలికాప్టర్కి వెళ్ళి రాకుండా కింద బస్సులు వచ్చిండు అనుకో, వరదలు వచ్చి జనం బురదలో వస్తుంటే గవర్నమెంట్ 100 కోట్లు పెట్టి కొట్టిన ఆడ హెలికాప్టర్ ఇడిచిపెట్టి 2 రోజుల తర్వాత నిదానంగా బస్ వేసుకొని వచ్చిండని తిట్టాలి. ఇది పరచూరి గోపాలకృష్ణ సిద్ధాంతం. ప్రతిపక్షం ఎట్లుండాలో ఆయన ఏదో సినిమాలో చెప్తాడు, 30 ఏళ్ల కింద చెప్పిండు ఆయన. అదే రాజకీయం చేస్తున్నారు వీళ్ళు. మేము ఎస్ అంటే వాళ్ళు నో అంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ బిల్లు తెచ్చినా ఏ బిల్లు దేకున్నా 2029 సార్వత్రిక ఎన్నికలలో 4వసారి ఈ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 4వసారి అధికారంలోకి వస్తాం. 100 మంది రేవంతులు, 1000 మంది కేసీఆర్లు, 90 మంది స్టాలిన్లు, 1,00,000 మంది ముఫ్తీ మహమ్మద్ సయ్యద్లు, లేకపోతే మమతా దీదీలు 1,00,000 మంది వచ్చినా 2029 సార్వత్రిక ఎన్నికలలో ఈ దేశంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. రాసి పెట్టుకో కళ్యాణ్.